నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో అద్భుతమైన మాటలు ఒక్క వీడియోలోనే పొందుపరిచాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్ను చూసే కళ్ళు నీ చుట్టూరా ఎన్నో ఉండొచ్చు, కానీ నీ కోసమే ఎదురు చూసే కళ్ళు రెండే ఉంటాయి. అవి మాత్రమే నిన్నుగా ప్రేమిస్తాయని గుర్తుంచుకో. నువ్వు అనుకున్నట్టు బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైంది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమై నీకు తోడుగా ఉంటుంది. అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరిగి జీవితాంతం నీకు తోడుగా ఉంటుందని గుర్తుంచుకో మిత్రమా. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరయ్యేది నువ్వేనని గుర్తుంచుకో మిత్రమా. కష్టం విలువ తెలిసిన అమ్మాయిని ప్రేమించు. నీకు ఎన్ని కష్టాలొచ్చినా కడవరకు నీతోనే కలిసి ఉంటుంది. సుఖాలకు అలవాటు పడ్డ అమ్మాయిని కలుపుకోకు. తను సుఖాల కోసం నిన్ను వదిలి వెళ్ళిపోతుందని గుర్తుపెట్టుకో మిత్రమా. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, పరిష్కరించుకుంటాం, మళ్ళీ అంతా మర్చిపోయి కలిసిపోతాం. ఒకరి కోసం ఒకరం జీవితాంతం ఉండిపోతాం. ఇది మా ప్రేమ, ఇదే మా ప్రేమ. మంచితనం, మానవత్వం, జాలి, దయ, కరుణ అని వెంపర్లాడకండి. మంచికి మానవత్వానికి విలువే లేదు ఈ రోజుల్లో. నమ్మకానికి నిజాయితీకి చోటే లేదు ఈ ప్రపంచంలో. అడుగడుగునా మోసం, అణువణువున స్వార్థం. అన్ని జీవరాశుల్లోకి ఉన్నతమైనది మానవ జన్మ అంటారు. కాని ఏ జీవికి లేని ఇన్ని అవలక్షణాలు ఒక మనిషికి మాత్రమే సాధ్యం. ఏమంటారు ఫ్రెండ్స్? ఓయ్, ఏంటి అలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు? నీ బాధని ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నావా? జీవితంలో సమస్యలు, బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? ఎవ్వరు ఉండరు. ఎవరి కోసం ఎవ్వరూ రారు కూడా. మన సంతోషాన్ని మనలోనే ఎత్తుక్కోవాలి. అలా బాధపడుతూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా? అయితే నీకొక మంచి సలహా చెప్పనా? ఇలా చేసి చూడు. కొంతలో కొంతవరకైనా నీకు రిలీఫ్ అవుతుంది. నీ మనసుకి బాగా నచ్చిన వారితోటి, నీ మనసుకి బాగా దగ్గరగా ఉన్నవారితో ఒక అరగంట మాట్లాడి చూడు. లేదంటే నీకు నచ్చిన మ్యూజిక్ కానీ, నీకు నచ్చిన మంచి సాంగ్ కానీ విను. అంతేకాని సాడ్ సాంగ్స్ వినకు, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతావు. లేదంటే నీకు నచ్చిన మంచి కమెడియన్ అతను చేసిన కామెడీ సీన్స్ చూడు. తప్పకుండా చెప్తున్నా, నువ్వున్న సిచ్యువేషన్లో నీకున్న స్ట్రెస్ని ఎంతో కొంత తగ్గించుకోగలుగుతావు. ఒకసారి ట్రై చేయి. సరదాగా 500 ఖర్చు పెట్టే స్థాయి నుంచి 5 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించే వరకు వచ్చావంటేనే నీకున్న బాధ్యతలు ఎంత విలువైనవో నీకు అర్థమైనట్లే. ఏమంటారు ఫ్రెండ్స్? రేపు రాజులా బ్రతకాలంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే. ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే. ఏమంటారు ఫ్రెండ్స్? లైఫ్లో సెటిల్ అవడం అంటే ఏంటో తెలుసా? అందరికీ గొప్పగా కనిపించే స్థాయిలో ఉండడం కాదు, నీకు నచ్చే పని చేయడం, నిన్ను అర్థం చేసుకున్న మనిషితో కలిసి జీవితాన్ని జీవించడం. ఏమంటారు ఫ్రెండ్స్? భర్తకి భార్య బలం కావాలి, అంతేకాని బలహీనత కాకూడదు. భార్యకు భర్త భరోసా కావాలి, అంతేకాని భారం కాకూడదు. భార్యాభర్తల అనుబంధం అన్యోన్యం కావాలి, అంతేకాని అయోమయం కాకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? జీవితం అంటే ఏమీ లేకుండా పుట్టి, అన్నీ కావాలని పరిగెత్తి, ఏదీ శాశ్వతం కాదని తెలిసి, ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై, ఏదో ఒకరోజు ప్రపంచానికి దూరం అవ్వడమే జీవితం అంటే. ఏమంటావు మిత్రమా? గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్లీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి. కానీ ప్రస్తుతం జరుగుతున్న కాలం
కష్టంగా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఏమీ సాధించకుండానే గడిచిపోతుంది అని. ఏమంటారు ఫ్రెండ్స్? భర్తకు కష్టం వచ్చినప్పుడు మీ వెంట నేనున్నా, ధైర్యంగా ముందడుగు వేయండి అని చెప్పే భార్య ఉంటే ఆ భర్త ఎక్కడికి వెళ్ళినా విజయమే. బంధాలు నిలబడాలంటే మనలో క్షమించే గుణముండాలి. బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న నవ్వుతో పలకరింపులుండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది. మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతివాడు రిజర్వేషన్లో వెళ్తాడు, పేదవాడు జనరల్ బోగిలో ఏదో ఒక మూల కూర్చొని వెళ్తాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు కదా. జీవితం కూడా అంతే. సంతోషం నేర్పించలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా అంతా మన మంచికే అని. ఏ అమ్మాయి అయితే తన కన్నీళ్లను తనే తుడుచుకుంటూ, తనకు తనే సమాధానం చెప్పుకుంటూ, ఎన్ని కష్టాలొచ్చినా సరే నవ్వుతూ బ్రతకాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుంటుందో తానే నిజమైన మహారాణి. ఏమంటావు నా ప్రియమిత్రమా? భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ నమ్మకం ఉంటే జీవితాంతం కలిసే ఉంటారు. అర్థం చేసుకునే మనసు, సర్దుకుపోయే స్వభావం, బాధ్యత ఉండే తోడుంటే ఏ బంధమైనా ఆనందంగానే ఉంటుంది. దారంతో అల్లిన తాళిబంధం మనసుతో మళ్లీ అల్లుకొని అది ప్రేమ బంధమై పెనవేసుకుంటుంది. ఎవరో నిన్ను బాధ పెట్టారని తిరిగి వాళ్ళు బాధపడాలని ఎప్పుడు కోరుకోకు. తెలియక బాధపడితే క్షమించు. అదే తెలిసి బాధపడితే తీర్పు ఆ కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. సంపాదించడం అంటే కేవలం డబ్బునే కాదు, మనుషుల్ని, విలువల్ని, కష్టాల్లో ఉన్నప్పుడు గట్టెక్కించేవాళ్ళని, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాళ్ళని, బాధల్లో ఉన్నప్పుడు నీకు ధైర్యాన్ని నింపేవారిని, మన కోపాన్ని అర్థం చేసుకునేవారిని సంపాదించడం. ఏమంటారు మిత్రమా? అవునంటారా కాదంటారా? కొన్ని మంచి మాటలు మీకోసం. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం అవుతుంది. ఎదుటివారికి ఏమీ తెలియదనుకుంటే అది నీ అమాయకత్వం అవుతుంది. ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది అమానుషత్వం అవుతుంది. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనుకుంటే అది పైత్యం అవుతుంది. అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషితత్వం అవుతుంది. అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మానవత్వం అవుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? అవునంటారా కాదంటారా? భోజనంలో విషం పెడితే ఎంత ప్రమాదమో, చెవులో విషం పడితే కూడా అంతే ప్రమాదం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో, వినే మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావం మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించండి. చాడీలు చెప్పేవారికి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెప్తారు. ఎంత గొడవపడినా మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే అంతకన్నా అదృష్టం మరొకటుండదు. అలాంటి బంధాన్ని ఎప్పటికీ దూరం చేసుకోకండి. ఇలాంటి వారు చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చిరునవ్వు, మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూయిస్తే, మౌనం ఎన్నో సమస్యల్ని మన దగ్గరికి రాకుండా చేస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్? అవునంటారా కాదంటారా? మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. నిందించడం తేలిక, కాని నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, కాని ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక,
కానీ నిజాన్ని దాచిపెట్టడం కష్టం. ఏమంటావు మిత్రమా? అవునంటావా కాదంటావా? నీతులు చెప్పడానికేముంది, అందరూ చెప్పేవాళ్లే. తిని కూర్చోవాలంటే తాతల నాటి ఆస్తి ఉండాలి. అదెలాగో లేదు. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మనవి. తిన్నదరగాలంటే ఆరోగ్యం ఉండాలి. అది కూడా ఎలాగో లేదు. ఈ రోజుల్లో ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. అందుకే అంటారేమో, లేనోడికి దొరకదు, ఉన్నోడికి అరగదు అని. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లోటు పెడుతూనే ఉంటాడు కదా. ప్రతిదీ డబ్బుతోనే కొనగలం అనుకుంటాం. కాని ఎన్ని కోట్లు పెట్టినా కొనలేనివి కొన్నుంటాయి. అవే అనుబంధాలు, ఆప్యాయతలు. వాటి విలువ పొందిన వారికంటే పోగొట్టుకున్న వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్? జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. బాధల్లో ఉన్నప్పుడు పట్టించుకొని బంధాల్ని మర్చిపోలేము. గుర్తుపెట్టుకునే సంఘటనలు మర్చిపోలేము. గుణపాఠం చెప్పవలసిన మనుషుల్ని మర్చిపోలేము. కృతజ్ఞతలు చూపవలసిన వ్యక్తుల్ని మర్చిపోలేము. ఎవరికి దగ్గరగా ఉండాలో, ఎవరికి దూరంగా ఉండాలో మొత్తం పరిచయం చేస్తుంది జీవితం. ఇక నువ్వు నేను నేర్చుకోవాల్సిందంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అమ్మ ప్రేమ గొప్పదే కాదనను. అమ్మ ఓర్పు సముద్రమంతా అంటారు, దాన్నే కాదనను. కాని నిజానికి ఒక మధ్యతరగతి కుటుంబంలోని నాన్న చాలా గొప్పవాడంటాను. కుటుంబం కోసం ఒళ్ళు శ్రమించేలా కష్టపడతాడు. మానసిక ఒత్తిడిలను భరిస్తాడు. తనలో ఎన్ని బాధలున్నా తన పిల్లల కోసం నవ్వుతూ బ్రతికేస్తాడు. తనకంటూ కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టుకోడు. కాని కుటుంబం కోసం మోయలేనంత భారాన్ని తన భుజాలపైన మోస్తాడు. తన ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా సహిస్తాడు. తన సర్వస్వం వదులుకొని తననే నమ్ముకొని వచ్చిన భార్యను, తన కడుపున పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలాగా నిరంతరం కాపాడుతూనే ఉంటాడు. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ మాటలు నిజమైతే గనక కామెంట్ బాక్స్ లో అవును అని కామెంట్ చేయండి. ఒక అమ్మాయి తన జీవితంలో పడిన కష్టాల వల్లనే కావచ్చు, తనకున్న సమస్యల వల్లనే కావచ్చు, కఠినంగా మారిపోవచ్చు. అంత మాత్రాన ఆమెకి ఎటువంటి ఫీలింగ్స్ లేవనుకుంటే పొరపాటే. ఒకసారి ఆమెని హగ్ చేసుకుని నువ్వు బాగున్నావా అని అడిగి చూడండి. అప్పుడు తనలో ఉన్న బాధ ఆమె కళ్లల్లో కన్నీటి రూపంలో మీకు కనిపిస్తుంది. ఎవరో ఏదో అన్నారని, అనుకుంటారని మీ చిరునవ్వును దూరం చేసుకోకండి. మాటలు అనేవాళ్లు మనం మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. విమర్శించడానికి వాళ్లకొక కారణం కావాలంతే. అలాంటి వాళ్ల గురించి ఆలోచించి మీ ఆనందాన్ని ఎప్పుడూ దూరం చేసుకోకండి. 2 పదాలు నీ జీవితాన్నే మార్చేయగలవు. 1 చేయగలననే ఆత్మవిశ్వాసం, 2 చేయలేననే అపనమ్మకం. వీటిలో ఏది ఎంపిక చేసుకొని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకో మిత్రమా. మన పుట్టుకెక్కడో, మన చావెక్కడో, మన బ్రతుకు పైన ఇంకెక్కడికో. అయితే ప్రయాణించే దారిలో దొరికే స్నేహం, విశ్వాసం, ప్రేమ మాత్రం మనకు చాలా దగ్గరవుతుంటాయి. ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలాల్లో తుది శ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతూ ఉంటాయి. దారి దొరికితే వెళ్లిపోయే బంధాలు దారి దొరికే వరకే నీతో ఉంటాయి. వెళ్లడానికి 1000 దారులున్నా నీ దారిలో నడిచే బంధమే నీతో చివరి వరకు ఉంటుందని గుర్తుంచుకో మిత్రమా. పక్కన ఉన్నప్పుడు మురిపించేది కాదు ప్రేమంటే. ఎక్కడ ఉన్నా నీకు నేనున్నానంటూ ఒంటరితనాన్ని మరిపించేదే ప్రేమంటే. పిలిచే మనసు కంటే తలిచే మనసు గొప్పది. ఎందుకంటే పిలిచే మనసు కేవలం అవసరం తీరేంత వరకు మాత్రమే ఉంటుంది. తలిచే మనసు మనకు ఎంత దూరంలో ఉన్నా మనల్ని నిరంతరం ప్రేమిస్తూనే ఉంటుంది. బంధాన్ని కాపాడుకోవడానికి ఒక మెట్టి దిగి బ్రతిమలాడుకోవడంలో తప్పులేదు. మరి ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టమో బాధ అర్థం చేసుకున్న బంధంలో ప్రేమ ఉంటుంది. మరి భార్యాభర్తల అనుబంధంలో గొడవలుంటాయి, అపార్థాలుంటాయి, అలకలుంటాయి, కోపతాపాలుంటాయి. వీటన్నిటి తర్వాత బుజ్జగింపులుంటాయి, బ్రతిమలాడుకోవడాలుంటాయి,
మనలా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడాలు ఉంటాయి. మళ్లీ మరింతగా ప్రేమించుకోవడం, మరింతగా దగ్గరవడం, ఇవన్నీ కూడా ఒక స్వచ్ఛమైన బంధానికే సాధ్యమవుతుంది. అదే భార్యాభర్తల అనుబంధం అంటే. భర్త విజయం వెనుక భార్య ఉంటుందో ఉండదో తెలియదు కానీ, భార్య స్వతంత్రంగా, స్వేచ్ఛగా, సరదాగా, సంతోషంగా ఉంటుంది అంటే తప్పకుండా ఆమెను అమితంగా ప్రేమించే ఆమె భర్త ఆమె వెనక ఉండి ఉంటాడు. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాళ్లు నిజం కాదు. మన దగ్గర ఏమీ లేదని తెలిసినా మనతోనే ఉంటారు చూడు, వాళ్లే నిన్ను నిజంగా ప్రేమించిన వాళ్ళు. వాళ్ల ప్రేమ నిజం, వాళ్ల కోపం నిజం. అలాంటి వాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకు మిత్రమా. 100 ఏళ్ల జీవితాన్ని 2 అక్షరాల ప్రేమ శాసిస్తుంది. అదృష్టం బాగుంటే వరంలా తోడుంటుంది, టైం బాగోలేకపోతే జ్ఞాపకాల్లో మిగిలిపోతుంది. సినిమాకి జీవితానికి తేడా ఏంటో తెలుసా మిత్రమా? సినిమాల్లో చివరి అంతిమ భాగం చాలా బాగుంటుంది. మరి నిజ జీవితంలో అంతిమ చివరి భాగం అంటే ఇక అంతిమ సంస్కారమే. ఏదైనా సాధించాలన్నా, నీ ప్రతిభను 10 మందికి చూయించాలన్నా నీ నడి వయసులోపే. మరి అదే సినిమాకు జీవితానికి ఉన్న తేడా. బాధ్యతలు ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది, తనపైనే ఆధారపడి తన కుటుంబం బతుకుతుంది అని. చేసే పని ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే భరిస్తారు. ఎందుకో తెలుసా? ఈ పని కోల్పోతే నా ఫ్యామిలీని ఎలా బ్రతికించగలను అనే భయంతో. ప్రేమైనా, కోపమైనా ఇష్టం ఉన్న వాళ్ళ మీదే చూయించగలం. అర్థం చేసుకుంటే ప్రేమలా అనిపిస్తుంది, అపార్థం చేసుకుంటే టార్చర్లా అనిపిస్తుంది. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివిపోతుంది. కాని భార్య పోతే సర్వస్వం పోతుందంటారు. భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కాని జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే. తిన్నదో లేదో అని పట్టించుకొని భర్తలున్న ఈ రోజుల్లో నువ్వు తింటేనే నేను తింటానని తినిపించే భర్త దొరకడం నిజంగా ఆ భార్యకి ఇంతకన్నా ఏం కావాలి అదృష్టం? నువ్వు ఏదీ చెప్పకముందే నీ బాధని, నీ కష్టాన్ని, నీ బాధ్యతలను అర్థం చేసుకుని సర్దుకుపోయే భార్య ఉంటే ఆ సంసారంలో అసలు కలహాలకే చోటుండదేమో కదా. 3 రూపాయలు పెట్టి ఒక పెన్సిల్ కొనుక్కున్నాం, దాన్ని మరుసటి రోజే మనం పోగొట్టుకున్నాం. మనం పెద్దగా బాధపడం, ఎందుకంటే 3 రూపాయలే కదా మళ్లీ కొనుక్కోవచ్చు అనుకుంటాం. మరుసటి రోజు 30 రూపాయలు పెట్టి ఒక పెన్ను కొనుక్కున్నాం, అది ఫ్రెండ్ వచ్చి అడగగానే ఇచ్చేస్తాం. సర్లే ఫ్రెండే కదా ఇంకోటి కొనుక్కుందాము అని. కానీ 10,000 రూపాయలు పెట్టి ఒక వాల్యుబుల్ పెన్ను కొనుక్కుంటావు. దాన్ని నువ్వెలా చూసుకుంటావు? భద్రంగా దాచుకుంటావు, పదే పదే చూసుకుంటావు, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. అలా ఎన్నో సంవత్సరాలు దాన్ని పాడవకుండా కాపాడుకుంటావు. ఎవరికి ఇవ్వమన్నా ఇవ్వం కూడా, మన దగ్గరే చాలా భద్రంగా దాచుకుంటాం. అలాగే బంధాలన్నీ నువ్వు ఎంతో వెలపెట్టి చెల్లించినా కొన్న ఆ పెన్నులాంటివే. మనం దానికిచ్చే విలువను బట్టే అవి మన దగ్గరుంటాయి. తాళంతో పాటు తాళపు చెవిని తయారు చేస్తారు, ఒకటి లేకుండా రెండోది తయారు చేయరు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను దేవుడు సృష్టించే అవకాశం లేదు. సమస్యను చూసి వెనకడుగు వేయకుండా ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు మిత్రమా. ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఎంతమంది ప్రేమను పంచినా భర్త పంచే ప్రేమకు ఏదీ సాటి రాదు. ఏ భార్యకైనా తన భర్త సహకారం ఉంటే ఎంతటి కష్టాన్నైనా సులువుగా భరిస్తుంది. వస్తువైనా బంధమైనా 2 సార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరుబాట పడ్డా దొరకదు. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామనే ప్రయత్నం ఆపితే
చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. గుర్తుంచుకో మిత్రమా. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడవడికలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకిచ్చే మర్యాదలో ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ప్రాణంగా ప్రేమించే మనిషి తోడుంటే ఎన్ని కష్టాలు వచ్చినా లెక్క చేయము. ఎందుకంటే మన కన్నీళ్లను తుడిచే చెయ్యి మన పక్కనే ఉంటుంది కాబట్టి. ప్రతిరోజు పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా బలహీనపడుతుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా మీకోసం ఎదురు చూసే వాళ్లకు కొంచెం సమయం కేటాయించండి. కొడుకు నిజమైన గుణం వాడి పెళ్లి తర్వాత తెలుస్తుంది. కూతురు నిజమైన గుణం తన యుక్త వయసులో తెలుస్తుంది. మొగుడు నిజమైన గుణం తన భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. భార్య నిజమైన గుణం తన భర్త పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. స్నేహితుల నిజమైన గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. అన్నతమ్ముల నిజమైన గుణం వారు పడే గొడవల్లో తెలుస్తుంది. ఈ వీడియో ఒక్క నిమిషమే. ఈ ఒక్క నిమిషం చూడటం వల్ల జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒక్క 10 నిమిషాలు భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. సాధువులు సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలనిపిస్తుంది. రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివిందంతా వృధా అనిపిస్తుంది. జీవిత బీమా చేసే ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది. వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ, దేనికి సరిపోదు అనిపిస్తుంది. శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది. ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్లీ విద్యార్థులం కావాలనిపిస్తుంది. రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడలేమేమో అనిపిస్తుంది. సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం సేవలు ఏమీ కావనిపిస్తుంది. ఒక స్నేహితుల ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమో కాదో కామెంట్ చేయండి. మనల్ని చూసే కళ్ళు ఎన్నో ఉండొచ్చు, కానీ మనల్నే తలుచుకుంటూ వాళ్ళ కళ్ళల్లో నింపుకొని ఎదురు చూసేవాళ్లు ఇద్దరుంటారు. వాళ్లే నీ అమ్మా నాన్న. పరిచయానికి మాటలక్కర్లేదు, చిన్న చిరునవ్వు చాలు. మంచితనానికి డబ్బుతో పని లేదు, మంచి మనసుంటే చాలు. స్నేహానికి చుట్టరికం అక్కర్లేదు, మనసులోని భావాలు కలిస్తే చాలు. ఏమంటారు ఫ్రెండ్స్? నీ సక్సెస్ ఎంతో మందిని నీకు దగ్గర చేస్తే నీ ఒక్క ఫెయిల్యూర్ అంతే మందిని దూరం కూడా చేస్తుంది. కానీ ఇక్కడ గెలుపు ఓటమి శాశ్వతం కాదు, కానీ వాటికి అతీతంగా బ్రతకడమే జీవితం. లక్షలు కట్నంగా తెచ్చే అమ్మాయి కన్నా నీ లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించే అమ్మాయిని ఇష్టపడు. కొన్ని స్నేహాలు చలిమంటలా గుప్పున ఎగిసి చప్పున చల్లారిపోతాయి. మరికొన్ని స్నేహాలు మాత్రం చిరుదివ్వెల్లా వెలిగి నిలకడగా కడదాకా వెలుగులు నింపుతాయి. నన్నుగా ఇష్టపడి, నన్ను ప్రేమించి, నన్ను అర్థం చేసుకుని, నా గురించి నాకంటే మీరే బాగా తెలుసుకుని, నేనేంటో, నా జీవితమేంటో, నా ఆలోచనేంటో, నా గమ్యమేంటో తెలుసుకుని నన్ను ముందుకు నడిపించి ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, ప్రతి కష్టంలో, ప్రతి బాధలో నేనున్నాను అని ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపిస్తూ వెలకట్టలేని మీ ప్రేమను నాకు అందించిన మీకు నేనేమివ్వగలను బహుమతిగా? నన్ను నేను అర్పించుకోవడం తప్ప. జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బ్రతకు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉండకు. మరణాన్నైనా ఎదిరించి నిలబడు, కాని విలువలేని చోట ఉండి నీ ఆత్మగౌరవాన్ని కించపరుచుకోకు. ఉన్నది ఒకటే జీవితం. బాధ కూడా మంచిదే. వేటిని స్వీకరించాలో, వేటిని తిరస్కరించాలో నేర్పిస్తుంది. మనసుకి కష్టం కూడా మంచిదే. మనవారెవరో, పరాయి వారెవరో తెలియజేస్తుంది. అవమానం కూడా మంచిదే. ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఏ సమస్యను ఎలా నెగ్గుకు రావాలో నేర్పిస్తుంది. ఓటమి కూడా మంచిదే. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా తట్టుకునే గుండె ధైర్యాన్నిస్తుంది. నేర్చుకుంటే ప్రతి చెడులో ఒక మంచి తప్పకుండా ఉంటుంది. జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక మనకి, మన మనస్సుకి ఉండాలి. కాస్త ఓపిక పడితే
జీవితం మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమి నెరగదు. సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవాళ్లు జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోరు. తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక బయోపిక్కే. పడ్డ అవమానాలు, ఓడిపోయిన ప్రేమలు, కార్చిన కన్నీరు, ఎగతాళి చేసే బంధువులు, పక్కనే ఉంటూ దెబ్బలు కొట్టే శత్రువులు, కొన్ని గెలుపులు, మరెన్నో మలుపులు, అతి కొద్ది సంతోషాలు, పడిపోతూనే పైకి లేచిన క్షణాలు ఎన్నో. ఇందులో ఎందరో సూత్రధారులు, మరెందరో పాత్రధారులు. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం. ఎప్పుడూ ఒకేలాగా ఉంటారని ఎవ్వరినీ అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడటం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా. జీవితంలో నిలదొక్కుంటావు. లైఫ్ అంటేనే మార్పు. ఏ 2 రోజులు ఒకేలా ఉండవు. మార్పును అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకు పోవడమే జీవితం. ఆగి ఆలోచిస్తూ కూర్చుంటే శూన్యం తప్ప ఏమీ కనబడదు. గొప్ప గొప్ప బహుమతులు అవసరం లేదు. మనసుకి నచ్చిన వారు ప్రేమతో ఇచ్చే చిన్న చిన్న జ్ఞాపకాలు చాలు. కన్నీరు పెట్టించే బంధం కన్నా కన్నీరు రాకుండా చూసుకునే బంధం దొరకడం గొప్ప వరం. నీ విజయాలు నీకంటే చిన్నవారితో పంచుకో. నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు. నీ ఓటములు నీకంటే పై స్థాయిలో ఉన్నవారితో చెప్పుకో. వారి అనుభవాలతో గెలవడం ఎలాగో నేర్పుతారు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. గుర్తుంచుకో నేస్తమా. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఎలాంటి మనిషివో అని నిర్ణయించుకునే ప్రపంచం ఇది. ఆస్వాదిస్తూ సాగిపోవాలే తప్ప ఆలోచిస్తూ ఆగిపోతే కుదరదిక్కడ. అది బండి అయినా బ్రతికైనా. కొత్తగా పెళ్ళయి మెట్టు నింట అడిగిపెట్టిన భార్యతో భర్త అంటాడు, నీ కన్న వాళ్ళందర్నీ వదిలి నన్నే నమ్ముకొనొచ్చావు. నాకంటూ పెద్దగా ఆస్తులు అంతస్తులు లేవు, కాని నాకున్న దాంట్లోనే నిన్ను తృప్తిగా చూసుకోగలను. కార్లు బైకులు లేవు, కాని నాకున్న సైకిల్ మీదే నిన్ను ఊరంతా సంతోషంగా తిప్పగలను. నీకు ఒంట్లో బాగోలేకపోతే పెద్ద పెద్ద హోటల్స్ లో నుంచి తెచ్చి పెట్టలేను, కాని నేనే ప్రేమగా ఉండి తినిపించగలను. నీకు ఏ కష్టమూ రాకుండా నీ తండ్రి కంటే బాగా చూసుకోగలను అంటాడు. నిజమే కదండి. ఇంతకన్నా ఇంకేం కావాలి? భార్యాభర్తల అనుబంధంలో భార్యని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత భర్తదైతే సమాజంలో భర్త పరువు కాపాడాల్సిన బాధ్యత భార్యదే కదా. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించడమే భార్యాభర్తల అనుబంధం అంటే. నీ జీవితంలో నీ చుట్టుపక్కల నిన్ను చూసే కళ్ళు ఎన్నో ఉండొచ్చు, కానీ నిన్నే తలుచుకుంటూ వాళ్ళ కళ్ళల్లో నింపుకొని నీకోసమే ఎదురు చూసేవాళ్ళు ఇద్దరుంటారు. ఒకళ్ళు నిన్ను కనిన తల్లైతే ఇంకొకళ్ళు నిన్ను కట్టుకున్న భార్య. కొసరి కొసరి అన్నం పెట్టేవాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళని మీ జీవితంలో ఎప్పుడు వదులుకోకండి. అలాంటి వారు కనుక మీ జీవితంలో నుంచి వెళ్లిపోయారు అంటే మళ్లీ మీరు ఎంత వెతికినా తిరిగిరారు. ఎందుకంటే వాళ్లే మీకు నిజమైన ఆప్తులు. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది మన అడుగుల్లోనే ఉంటుంది. ఎప్పుడూ మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. నువ్వు దిగాల్సిన చోటు వచ్చేదాకే నీ దగ్గర ఉన్న టికెట్కు విలువ ఉంటుంది. నీ ప్రయాణం ముగిశాక అది ఒక చిత్తు కాగితమే. అందుకే ఆ విలువ కోల్పోయేలోపే నీ ప్రయాణానికి అర్థాన్ని వెతుక్కో. స్నేహం అంటే 2 మనసుల సుదీర్ఘ ప్రయాణం. ఆ మనసుల మధ్య ప్రేమ, అభిమానం, అదే మనసుల మధ్య కోపం, అపార్థం, అర్థం చేసుకోవడం, మళ్లీ మరింతగా ప్రేమించడం, స్వచ్ఛమైన ఒక బంధం.
ఎప్పటికీ వదులుకోలేని అనుబంధం. రక్తం పంచుకోలేకపోయినా జన్మ జన్మలకి కావాలనిపించే అద్భుత ఆత్మీయ అనుబంధమే స్నేహం అంటే. జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళ్తే ఎప్పుడూ అసంతృప్తి, బాధే. అలా కాకుండా ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. గుర్తుంచుకో. మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి. అదే మాటలు కఠినమైతే దూరాన్ని పెంచుతాయి. మిత్రత్వం, శత్రుత్వం అంతా మాటల ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది. మనిషి కన్నా విలువైంది మనసు. ఆవేశం కన్నా విలువైనది ఆలోచన. కోపం కన్నా విలువైనది జాలి. స్వార్థం కన్నా విలువైనది త్యాగం. వీటన్నిటికంటే విలువైనది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? అది నీ స్నేహం. కష్టం కన్నీళ్లనే కాదు, కొన్ని నిజాలను బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే. నీలోని ధైర్యం, నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది. నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించు. నవ్వాలి, హాయిగా నవ్వుతూ ఉండాలి. కాని జీవితాన్ని నవ్వుల పాలు చేసుకోకూడదు. ఏడవాలి గుండె బరువైనప్పుడు, కాని జీవితాన్ని దుఃఖాల పాలు చేసుకోకూడదు. ప్రేమించాలి, ఆ ప్రేమ దక్కనప్పుడు ప్రేమ పేరుతో జీవితాన్ని వీధి పాలు చేసుకోకూడదు. కష్టపడాలి, సంపాదించాలి, సాధించాలి. కాని ఆ పేరుతో చిన్న చిన్న సంతోషాలకు దూరమై కుటుంబ సభ్యులను బాధ పెట్టకూడదు. అందరితో మంచిగా, నిజాయితీతో, ప్రేమతో ఉండాలి. కాని మితిమీరిన మంచితనము, మొహమాటంతో కోరి జీవితాన్ని కష్టాల పాలు చేసుకోకూడదు. కొన్ని జీవిత సత్యాలు చెప్తాను, తెలుసుకో. నీ జీవితంలో నిన్ను అవసరాల కోసమే వాడుకునే వ్యక్తి నీ కడదాకా తోడు రాడని తెలుసుకో. జీవితంలో నటించేవారు జీవితాంతం నిలవలేరని తెలుసుకో. కష్టపడకుండా వచ్చిన సొమ్ము కడదాకా నిలవదని తెలుసుకో. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకో. అసత్యం ఆకట్టుకున్నా సత్యాన్ని సమాధి చేయలేరని తెలుసుకో. అవినీతి సులువైన, నిజాయితీయే విలువైనదని తెలుసుకో. జీవితం అనేది గమ్యం కాదు, నిరంతర ప్రయాణం. ఎక్కడ ఆగిపోతామో అక్కడ మనం చనిపోయినట్టే లెక్క. జ్ఞానం ఉన్నవారితో మాట్లాడు, వాదించు. ఒకవేళ నువ్వు ఓడిపోయినా జ్ఞానమైనా వస్తుంది. అలా కాకుండా అజ్ఞానులతో వాదించడం నీ విజ్ఞతను కోల్పోవడమే. సమాజంలో మనుషుల తీరు ఎలా ఉందంటే, నటిస్తూ నమ్మించేవాళ్లు కొందరైతే నమ్మి మోసపోయేవాళ్లు ఇంకొందరు. ఎన్ని నిజాలు చెప్పినా నమ్మని వాళ్లు కొందరైతే అబద్ధాలే నిజమని నమ్మేవాళ్లు ఇంకొందరు. చెప్పుడు మాటలు విని మనల్నే దూరం పెట్టేవాళ్లు కొందరైతే మనమేంటో అసలు తెలియకపోయినా హక్కును చేర్చుకునేవాళ్లు ఇంకొందరు. భార్యాభర్తల అనుబంధంలో వారి ఆశయాలు, వారి ఆలోచనలు, వారి అలవాట్లు, వారి భావాలు వేరైనప్పటికీ అవసరం ఉన్నప్పుడు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు పోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ, ఒకరిని ఒకరు నిందించుకోవడం మానేసి ప్రేమించుకుంటూ ముందుకు పోవాలి. లేదంటే సమాజంలో ఆ బంధానికి విలువే ఉండదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నీ వాళ్లే అనుకోకు. ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళు అసలు మనస్తత్వం ఏంటో బయటపడుతుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, నువ్వు స్థిరంగా నిలబడగలగడం. ఏ ఇంట్లో అయితే స్త్రీ స్వేచ్ఛకు, మాటకు, నిర్ణయానికి భంగం కలగదో అలాంటి ఇంట్లో ధనానికి లోటుండదు. ఐశ్వర్యాలకు, ఆనందానికి, కుటుంబం ఎదుగుదలకు లోటుండదు. మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ మాటలు నిజమైతే
కామెంట్ బాక్స్లో అవును అని కామెంట్ చేయండి. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే రెండు మార్గాలు. మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు, ఇతరుల సమస్యలలో మనం తలదూర్చకూడదు. అంటే నేనేమంటానంటే ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత సుఖం లేదు అంటాను. ఈ ప్రపంచంలో నీ చిరునవ్వుకు మించిన అందం, నీ వినయానికి మించిన ఆభరణం, నీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు. చదువు జీవితాలనే మార్చేస్తుంది, మన ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది, మనపై మనకి నమ్మకాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మన మాట తీరు, నడవడిక, వేషధారణ మార్చేస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు రాసిన పుస్తకాలు చదవడానికి ఉపయోగపడుతుంది. మనకు పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగేలా చేస్తుంది. మన పిల్లల పెంపకంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కోపం, ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్లకు కోపం, ఆవేశం ఉండదు. ప్రస్తుత సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంది. అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసొస్తున్నాయి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గడిపిన సాధారణ జీవితాన్ని మర్చిపోకూడదు. గతంలో మనతో కలిసి బ్రతికిన వారిని, మనకు సహాయం చేసిన వారిని, మనకి తోడుగా ఉన్నవారిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మీ బిడ్డలకు మీరు డబ్బెలా సంపాదించాలి అని కాకుండా సంతోషంగా ఎలా జీవించాలి అన్న విషయాన్ని నేర్పించండి. అప్పుడే వారికి వస్తువుల ఖరీదు కాకుండా మానవ సంబంధాల విలువలు తెలుస్తాయి. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అనే ఒక నమ్మకం. ఎంజాయ్ చేస్తుంటే 30 ఏళ్లలోపు జీవితం బాగానే ఉంటుంది. 30 ఏళ్లు దాటిన తర్వాతే లైఫ్ విలువేంటో తెలుస్తుంది. లైఫ్ లో ఏం కోల్పోయామో తెలుస్తుంది. గడియారంలో ముళ్ళును వెనక్కి తిప్పగలం కానీ గడిచిపోయిన కాలాన్ని వెనక్కు తీసుకురాలేమో అని గుర్తుంచుకో మిత్రమా. పొట్టిగా ఉన్న అమ్మాయిలకి కోపం ఎక్కువంట, ఎక్కువ మాట్లాడతారంట, ఎక్కువ గొడవ చేస్తారంట, ఎక్కువ అల్లరి చేస్తారంట, ఎక్కువ ఇరిటేషన్ చేస్తారంట. అయినా కూడా చాలా మంది అబ్బాయిలకి పొట్టిగా ఉన్న అమ్మాయిలంటేనే ఇష్టమంట. నిజమేనా? నిజమే అన్న వాళ్ళందరూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకు తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి చాలా గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి కూడా. జీవితంలో ఒకటి బాగా గుర్తుపెట్టుకో మిత్రమా, నీకు ఆకలైనప్పుడు అన్నం పెట్టేవారిని, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకున్న వారిని, నీకు అవసరమైనప్పుడు ప్రేమను పంచేవారిని, మనసారా నీకోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు. అదే నీకు 1000 జన్మల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. అల్లరి చేసే భర్త, అలక చూపే భార్య, అరక్షణంలో ఆవిరైపోయే కోపాలు, మరుక్షణమే కలిసిపోయే అనుబంధం. ఇదే కదా భార్యాభర్తల అనుబంధం అంటే. స్వచ్ఛమైన ప్రేమలు, మచ్చలేని బంధాలు, మాట కోసం నిలబడే మనస్తత్వాలు ఉండేందుకు ఇదేమీ త్రేతాయుగమో ద్వాపరయుగమో కాదు. ప్రతి దానిని టేకిటీజీగా తీసుకునే కరెన్సీతో నడిచే కలియుగం. ఎదుటి వారిని ప్రయారిటీగా కన్నా ఆప్షన్ గా ఎంచుకునే స్నేహాలు, ప్రేమలు, బంధాలే ఎక్కువ. ఈ రోజు కొత్త, రేపు పాత, ఎల్లుండి జ్ఞాపకం. అంతవరకే. అందరినీ అనను కాని చాలా వరకు ఇలానే ఉన్నారు. మనల్ని ఎప్పుడూ తలుచుకునే ఒక మనసు, మన కోసమే వెతికే ఒక ప్రాణం, మన కోసం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం. ప్రేమించడం కన్నా ఇంకొకరి ప్రేమను పొందడం ఒక వరం. జీవితాంతం ప్రేమను నిలబెట్టుకోవాలనే ఆలోచన ఆ ఇద్దరి వైపు నుంచి ఉంటే ఆ ప్రేమ ఎప్పటికీ విడిపోదు. కట్న కానుకలు ఘనంగా తెచ్చే భార్యను కోరుకోకండి. కష్టాలు ఎన్ని ఎదురైనా కడదాకా తోడుండే భార్యను కోరుకోండి. అప్పుడే భార్యాభర్తల బంధం విలువ తెలుస్తుంది. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుకున్న బాధను అర్థం చేసుకుంటారు. అదే మనమంటే ఇష్టం లేదనుకోండి, మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా తప్పుల్నే వెతుకుతారు. చాలా మంది అంటుంటారు కదా, చచ్చాక డబ్బేమన్నా పట్టుకుపోతావా అని.
అలా అనే వాళ్ళందరికీ ఒక విషయం చెప్పనా, చచ్చాక శవాన్ని ఎత్తడానికి కూడా డబ్బు చాలా అవసరమని గుర్తుంచుకోండి. స్వర్గం ఎక్కడో ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ భార్యాభర్తల మధ్యనే ఉంటుంది. ఇద్దరు అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ప్రేమతో ఉంటే అంతకు మించిన స్వర్గం ఎక్కడో ఉండదు. స్వర్గం బయట ఎక్కడో దొరకదు, ఇంట్లో ఇల్లాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. మనకి కోపం రావడం గొప్ప విషయం కాదు, ఆ కోపాన్ని భరించగలిగే వాళ్ళు మన జీవితంలో ఉండడం గొప్ప విషయం. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది. ఒక మంచి మాట వైరాన్ని దూరం చేస్తుంది. ఒక మంచి చూపు బంధాన్ని బలీయం చేస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం జీవితాలనే మార్చేస్తుంది. జీవితంలో అర్థం చేసుకునే మనిషి మనకి దగ్గరగా ఉన్నప్పుడు మన కన్నీళ్లు కూడా ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. తల్లిదండ్రులు మనకు పెళ్ళయ్యే వరకే మనకి తోడుగా ఉంటారు. మనకు పుట్టిన పిల్లలు వాళ్లకు తోడు దొరికే వరకే మనకి తోడుగా ఉంటారు. కానీ భార్యాభర్తలు అలా కాదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, రోగం వచ్చినా, బాధ వచ్చినా చివరి వరకు ఒకరికి ఒకరు తోడుగా ఉండేది భార్యాభర్తల బంధంలోనే. ఎవరైతే మీ సంతోషాన్ని కోరుకుంటారో, ఎవరైతే మీ భద్రత కోరుకుంటారో, ఎవరైతే మీ సౌఖ్యాన్ని కోరుకుంటారో, ఎవరైతే మీరు బాధపడకుండా మీ మాటకు విలువిస్తారో అలాంటి వారు మీ జీవితంలో ఉంటే అస్సలు వదులుకోకండి. ఎందుకంటే అలాంటి గుణాలు వేరొక వ్యక్తిలో దొరకవు కాబట్టి. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులుంటుందో చెప్పలేం, కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. మనం అందంగా రెడీ అవ్వాలంటే అద్దం సహాయం కావాలి కదా, అలాగే మన జీవితాన్ని అందంగా మలుచుకోవాలంటే మన మనసును అర్థం చేసుకోగలిగిన మంచి మనిషి తోడుంటే చాలు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టము, బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నిటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. స్వచ్ఛమైన మనసున్నవారు అన్ని విషయాలు బయటికి చెప్పేస్తారు, ఏది మనసులో దాచుకోరు. వాళ్ళకి ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలమే, ప్రేమ మాత్రం జీవితకాలం. అమ్మాయిలకు కోపం ఎక్కువ, అమ్మాయిలకు ఈగో ఎక్కువ, అమ్మాయిలకు పొగరెక్కువ. కానీ అన్నిటికన్నా అమ్మాయిలకు ప్రేమ కూడా ఎక్కువే. అదృష్టం అంటే ఏంటో తెలుసా? ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమించడం. ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడచ్చు అని చాలా మంది అంటారు, కానీ ఇదే మాట చచ్చే వరకు అనుకుంటా పోవడమే తప్ప ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం గొప్ప వరం. పెళ్లి ఎంత ఘనంగా ఆర్భాటంగా చేసుకున్నావనేది ముఖ్యమే కాదు, నిన్ను నమ్ముకొని తన ప్రపంచాన్ని, తన తల్లిదండ్రులందరినీ వదిలి వచ్చిన అమ్మాయిని నువ్వెంత బాగా చూసుకుంటున్నావు అన్నదే ముఖ్యం. విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే పట్టుకోకు, పట్టుకుంటే ప్రాణం పోయే చివరి క్షణం వరకు వదిలిపెట్టకు. అది వస్తువైనా, స్నేహమైనా, ప్రేమైనా, ఏ బంధమైనా సరే. భార్యాభర్తల అనుబంధంలో ఏదైనా గొడవ జరిగినప్పుడు తప్పు నీదా నాదా అని ఆలోచించడం కంటే తప్పు ఎవరిదైతే ఏంటి, నువ్వు నాకు కావాలి అని ఈగోలు తగ్గించుకొని సారీ చెప్పుకొని మళ్ళీ కలిసిపోతారే, అదే నిజమైన ప్రేమంటే, అదే నిజమైన బంధం అంటే. పరిస్థితులను బట్టి ఆలోచన మారడం తప్పు కాదు, కానీ వ్యక్తిత్వం, విలువలు మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండగలగడమే జీవితంలో నువ్వు సాధించే అతిపెద్ద విజయం. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం.
దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. బంధం అంటే బలవంతంగా లాక్కునేదా కాదు కదా, ప్రేమ అనురాగాలతో పెనవేసుకునేదిగా ఉండాలి. అప్పుడే ఆ బంధానికి అర్థము పరమార్థము. బలవంతంగా ఏ బంధాన్ని కలపలేము, కానీ దేవుడు కలిపిన బంధాన్ని ఏ శక్తి విడదీయలేదు. ఆడదాని అంతులేని ప్రేమకి సరితూగే ప్రేమనివ్వడం ఏ మగాడికి సాధ్యం కాదు. కానీ ఒక ఆడదాని అంతులేని ప్రేమను పొందాలంటే మాత్రం మగాడు పెట్టి పుట్టాల్సిందే. ఇది నిజం. మీరు బాగున్నారా అని అడిగే వ్యక్తి కంటే మీరు బాగుంటే నాకు అదే చాలు అని కోరుకునే వ్యక్తి ఉండడం అదృష్టం. ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కారు. ఏదైనా సరే లోతుగా చదవాల్సిందే. లోనొకలా బయటకొకలా నటించే నటనైతే నాకు రాదు. నా మనసులో ఏమనిపిస్తుందో అది బయటికి చెప్పడమే అలవాటు. దానివల్లే అందరికీ దూరం అవుతున్నానని అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. మారమని, అందరిలా ఉండమని, కాస్త నటించడం నేర్చుకోమని, బ్రతకడం నేర్చుకోమని. కానీ నా వల్ల అయితే కావటం లేదు. ఇప్పుడు మారమంటే మారతామా? అది జరిగే పనేనా? గెలుపు ఓటములు మనిషి జీవితంలో సహజం. కానీ ఏది జరిగినా కూడా నీ మంచికే అని గుర్తెరగాలి. నీ ఓటమి వెనకాల ఏమి దాగుందో అది దేవునికి మాత్రమే తెలుసు. సరి చూసుకో. నీ పోరాటాన్ని మాత్రం ఆపకు. మనసులో ఎన్ని బాధలున్నా సరే ముఖంలో మాత్రం చిరునవ్వు అలానే ఉండాలి. ఎందుకో తెలుసా? ఆ నవ్వుకి బాధలన్నిటినీ మరిపించగల శక్తి ఉంటుంది. నీకు నాకు గొడవ జరిగిన ప్రతిసారి నువ్వు నాకు దూరం అయిపోతావేమో అనుకుంటా. కానీ ఎంత గొడవ జరిగినా కూడా నువ్వు నన్ను ఇంకా ఇంకా ప్రేమిస్తావు చూడు, అప్పుడనిపిస్తుంది నాకు ఈ బంధం ఏనాటితోనని, 7 జన్మల అనుబంధమని. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించిన వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. భార్యాభర్తల అనుబంధం బలపడాలంటే ఈ 2 విషయాలు తప్పక ఆచరించాలి. కోపాన్ని తగ్గించుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. భార్యాభర్తల అనుబంధంలో భార్య సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదా? అవసరమే. తప్పకుండా ఆస్తులు అంతస్తులు అవసరమే. కానీ అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే. కానీ భర్త అనేవాడు పక్కనే ఉండి కష్టసుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ, ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చే భర్త తన పక్కనే ఉంటే ఆడదానికి ఇంకేమీ అవసరం లేదు. జీవితాంతం ఆ భర్తతో సంతోషంగా గడిపిస్తుంది. సహనం అంటే దండించే అధికారమున్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశమున్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు. గుండెమంట చల్లారడానికి తీయటి మాటలు చాలు. నేనున్నాను అని భరోసా ఇవ్వడానికి మంచి నేస్తం చాలు. అది నువ్వే నేస్తమా? నేస్తమా? బాగా గుర్తుంచుకో. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడము, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలి అని నేర్చుకుంటారు. ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల. ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. మాట వేరు, మనస్సు వేరు. కొందరు తీయగా పలకరిస్తారు, ప్రేమగా మాట్లాడతారు. మన బంధువుల క్షేమ సమాచారం గురించి ఎంతో ప్రేమ ఉన్నట్లుగా అడుగుతుంటారు.
మనకు కాసింత ఓదార్పు అనిపిస్తుంది ఆ మాటలకి. తీయటి మాటలతో సరిపెట్టి ఎక్కువ మార్కులు మన దగ్గర నుంచి కొట్టేస్తారు, మన చేత పనులు చేయించుకుంటారు. కానీ మనకు వారితో అవసరం వచ్చి అడిగినప్పుడు అంతే తీయటి మాటలతో తప్పించుకుంటారు. కాని నిజాయితీపరుడు లేని ప్రేమను నటించలేడు, కావాలని తీయగా మాట్లాడే ప్రయత్నమూ చేయడు. తాను సహాయం చేయలేనప్పుడు సానుభూతి మాటలు కూడా పెద్దగా మాట్లాడలేడు. తనకు వీలున్నంత సహాయం చేస్తాడు, లేదంటే మౌనంగా ఉండిపోతాడు. గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషుల మనస్సులను గెలుచుకోవడం. బంధమంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలబడడం. స్నేహం అంటే ఆనందాలప్పుడు చేతులు కలపడం కాదు, కష్టాలప్పుడు నేనున్నాను అంటూ చేయూతనివ్వడం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం. విలువలంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు, జన్మంతా విలువల కోసం కట్టుబడడం. ఒక చక్కటి సంబంధానికి కావాల్సిన 3 విషయాలు: కన్నీరు రాని కళ్ళు, అబద్ధాలు చెప్పని పెదాలు, నిజమైన ప్రేమ. మనం ఇంకొకరికి నచ్చాలని రూలేం లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా మనసుని నువ్వు ఆరాధించే తీరు అద్భుతం. నా పరిచయం నీకేమిచ్చిందో నాకు తెలియదు, కానీ నీ పరిచయం నేను కోల్పోయిన ప్రపంచాన్ని దగ్గర చేసింది. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలాగా ఉంటాయి, నీళ్లల్లో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లల్లో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలుసుండాలి. ఒక పసికందు అమ్మ భుజం పైన తలవాల్చి ఇలా అడిగాడంట, అమ్మా, నన్ను ఇలా ఎప్పటిదాకా నీ భుజం పైన పడుకోబెట్టుకుంటావు అని. అప్పుడు అమ్మేమందో తెలుసా? నాన్న, నలుగురు నన్ను వాళ్ళ భుజాలపై మోయవలసిన సమయం వచ్చేంతదాకా నిన్ను నా భుజాలపై నుండి దించను కన్నా అని చెప్పిందంట. మనం అనుకుంటూ ఉంటాం కదా, జీవితంలో ఇది నాకు సొంతము, ఇది నాకు శాశ్వతంగా ఉండిపోతుంది అని. కానీ శాశ్వతంగా ఉండేదంటూ ఏదీ ఉండదు. అందరూ వాళ్ళ వాళ్ళ టైం వచ్చినప్పుడు మారిపోతూనే ఉంటారు. అన్నీ అవసరాలు తీర్చుకోవడం కోసం వాడుకునే బంధాలే ఎక్కువ. ఒక్కొక్కసారి కోపం చిరునవ్వు కన్నా చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే చిరునవ్వు అందరి కోసం, కోపం ఎవరినైతే మనం పోగొట్టుకోవడానికి కూడా అసలు ఇష్టపడమో వారి కోసం. కోపం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట జీవితం ఉంటుంది. నిన్ను ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటూ పోతే దూరమయ్యేది మనిషే కాదు, నీ జీవితం కూడా. అలవాటైపోయింది. నీకోసం నీకంటూ ఎవ్వరూ తోడుండరు. నిన్ను నువ్వు ప్రేమించుకో, నీకు నువ్వే ప్రాముఖ్యతనిచ్చుకో, నీ గురించి నువ్వే జాగ్రత్త తీసుకో, నీ సంతోషం నీలోనే చూసుకో, నిన్ను నువ్వే గౌరవించుకో. ఇది స్వార్థం కాదు, అవసరం. నీలోని ఆత్మవిశ్వాసం బలంగా ఉండడానికి, నువ్వు ఏదైనా సాధించగలవు అని నిన్ను నువ్వు ప్రోత్సహించుకో. మట్టిని కలిపితే ఇటుగ్గా మారుతుంది, ఇటుకలన్నిటినీ కలిపితే గోడగా మారుతుంది, గోడలన్నిటినీ కలిపితే ఒక పెద్ద భవనంగా మారుతుంది. ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవం ఉన్న మనుషులకు లేదు. ఎందుకో? దేవుడు స్త్రీ పురుషులిద్దరినీ సృష్టించినప్పుడు స్త్రీ దేవుడిని అడిగిందంట, పురుషుణ్ణి ఎంత శక్తివంతుడిగా సృష్టించావు, నన్నెందుకు ఇంత బలహీనురాలిగా శక్తిహీనురాలిగా సృష్టించావు, నేను ఈ సమాజంలోని కఠిన పరిస్థితులు ఎదుర్కోగలనా అని అడిగిందంట. అప్పుడు దేవుడు అన్నాడంట, ఎందుకు నీకు నువ్వే బలహీనురాలిని శక్తిహీనురాలిని అని అనుకుంటున్నావు?
నీకున్న శక్తి ఏంటో నీకు తెలియదు. నువ్వు నీ కుటుంబాన్నంతటిని ఏకత్రాటి మీద తీసుకురాగలవు. నువ్వు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోగలవు. నువ్వు పంచినట్టు ప్రేమ ఎవరూ పంచలేరు. నీ గర్భం నందే పురుషుణ్ణి కని నీ ఒడిలోనే పట్టుకుని ఆడిస్తావు. నీ తోడు ఉంది కాబట్టే పురుషుడు శక్తివంతుడిగా కనపడుతున్నాడు. జీవిత సత్యం ఏంటంటే, తులం బంగారం కోసం అక్కా చెల్లెలు దూరం అయితే గజం స్థలం కోసం అన్నా తమ్ములు కొట్టుకు చేస్తారు. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని ఆడిస్తే అరంగుళం నాలుక మనసుల్ని గాయపరుస్తుంది, బంధాల్ని తెంచుతుంది. దాన్ని చిన్నదే కదా అని చులకనగా చూస్తే మరిచిపోలేని బాధను మిగులుస్తుంది. ఇదే కదా జీవిత సత్యం. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావు అని ఎవరైనా నన్ను అడిగితే నేను గర్వంగా చెప్తాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడూ కూడా మోసం చేయలేదు అని. చాలా సమస్యలకి గొడవలకి పరిష్కారాన్నిచ్చే ఒకే ఒక పదం ఏంటో తెలుసా? క్షమించమని అడగడం. ఇది అడగడానికి చాలా మంది ఈగోలకి పోయి తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. 100 పేజీలు ఉన్న బుక్కులోనే బోలెడు అచ్చుతప్పులుంటాయి కదా. మరి 100 సంవత్సరాల బ్రతికిది బొచ్చెడు తిప్పలుండవా? ఉంటాయి. సరిదిద్దుకుంటూ చదువుకోవడమే, చదువుకుంటూ సరిదిద్దుకోవడమే. అది బుక్ అయినా బ్రతుకైనా. నటించే బంధాలెప్పుడూ తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలెప్పుడూ కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన జీవిత సత్యమే అయినా మనం ఎప్పుడూ నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతాము. ఎందుకంటే ఎంతైనా మనం మనుషులం కదా. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియట్లేదు. భార్యాభర్తల అనుబంధంలో వారి వారి అంతరంగాలు ఎలా ఉండాలో ఉంటాయో తెలుసా? భర్త కడుపు నింపాలని భార్య, భార్య కడుపు పండాలని భర్త, భర్త సంపాదన పెరగాలని భార్య, భార్య పొదుపు నేర్చాలని భర్త, భర్త తనని బానిసగా చూడకూడదని భార్య, భార్య తనకు బాసటగా నిలబడాలని భర్త, భర్త తన కొంగు పట్టుకొని తిరగాలని భార్య, భార్య తనకు ఎదురు తిరగకూడదు అని భర్త. కూతురు తల్లి దగ్గరికి వెళ్లి ఇలా అడిగిందంట, అమ్మా, నేను ఎలాంటి అబ్బాయిని చేసుకుంటే ఆనందంగా ఉంటాను అని. అప్పుడు తల్లి ఇలా సమాధానం చెప్పిందంట, ఏ అబ్బాయి అయితే నాది, నా వాళ్ళు అని కాకుండా మనది, మనవాళ్లు అంటాడో ఆ అబ్బాయిని చేసుకున్న అమ్మాయి జీవితం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుందమ్మా అని చెప్పిందంట.